అయోధ్య కొత్తగుడిలా బాలరాముని దర్శించుకుంటానికి మొన్న మా ఇంటోళ్ళందరం పోయినామక్క. అసలు ఏమన్నున్నది ఆ గుడి. రామయ్యనైతే చూస్తా అంటే చూడబుద్ధి అవుతుంది. అసలు ఆడికెళ్ళి రావాలంటే రాబుద్ధి అయితలేదు తెలుసా, అంత మంచిగా కట్టిండ్రు గుడి. దేశం అంతటికెళ్ళి భక్తులు వస్తురు కాబట్టి ఎప్పటికీ తీర్థం సాగినట్టే ఉంటుంది. ఇగో ఇట్లా చెప్తున్నారు అయోధ్య బాలరాముని దర్శించుకున్న భక్తులు. ఈ ఎండాకాలం సెలవులలో పోతానికి ప్లాన్ లేస్తురట చాలా మంది. ఇంతకు ఇయాల్టి రామాలయం ముచ్చట ఏందంటే 30 రోజులు 60 లక్షల మంది భక్తులు, 10 కిలోల బంగారం, 25 కిలోల ఎండి, 25 కోట్ల ఆమ్దాని. అయోధ్య బాలరామునికి భక్తులు సమర్పించిన కానుకలే. నెల కింద చాలైన గుడికి దేశం అంతటికెళ్లి భక్తులు పోయి గీ తీర్ల మొక్కులపై చెప్పిండ్రు. ఫస్ట్ నాడే 5 లక్షల మంది పోతే 3 కోట్ల చందాలు వచ్చినాయి. అంటే తిరుపతి కన్నా ఒక్కరోజు ఆమ్దాన్ తోటి సమానం. దినాము లక్షల మంది పోతూనే ఉన్నారు. గుడి కాడ 12 గల్లలు పెడితే జప్ప నిండుతున్నాయట. 4 కౌంటింగ్ మిషన్లు పెట్టి ఎప్పటి కానుకలు అప్పుడు లెక్క పెట్టి బ్యాంకులో జమ చేస్తున్నారట. ఇక చందాలు రాసిన వాళ్ళకు రసీదులు ఇస్తానికే 12 కౌంటర్లు పెట్టిరంటే చూడుర్రిగా. ఏప్రిల్ 17 తారీఖు నాడు రామనవమి ఉంది. అప్పటికి ఇంకో 50 లక్షల మంది దర్శనం చేసుకుని ఇంకింత ఎక్కువ కానుకలు చదివిస్తుండొచ్చు అనుకొస్తున్నారు గుడోళ్ళు. ఇక ఈ స్కూళ్ళకి ఎండాకాలం సెలవులు వచ్చినాయంటే దేశం అంతటికి వెళ్ళి అయోధ్య బాట పడుతుండొచ్చు. చూడాలి మరి అప్పటి వరకు ఆమ్దానిలో అయోధ్య రామయ్య 7 కొండలెంకనని అందుకుంటాడో.